హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట. యూపీఎస్సీకి సంబంధించి ఒక 493 వేరియస్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 24th May 2025 స్టార్ట్ చేశారనమాట. ఇంకా 12th June 2025 లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించి మనకి లీగల్ ఆఫీసర్ అనమాట గ్రేడ్ 1 ఒక 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఆపరేషన్స్ ఆఫీసర్ 121 ఉన్నాయి. ఇంకా సైంటిఫిక్ ఆఫీసర్ 12 ఉన్నాయి. ఇంకా సైంటిస్ట్ బి మెకానికల్, ఇంకా అసోసియేట్ ప్రొఫెసర్ అనమాట సివిల్ 2 అయితే ఉన్నాయి. ఇంకా అసోసియేట్ ప్రొఫెసర్ మెకానికల్లో కూడా ఒక పోస్ట్ ఉంది. ఇంకా సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్ అనమాట. అలాగే జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్, ఇంకా డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, అలాగే ప్రిన్సిపాల్ సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్, అలాగే ప్రిన్సిపాల్ డిజైన్ ఆఫీసర్, రీసెర్చ్ ఆఫీసర్, ట్రాన్స్లేటర్స్, అలాగే ఇక్కడ మనకి అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ అనమాట. ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్స్, అలాగే డ్రగ్స్ ఇన్స్పెక్టర్స్, అలాగే పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్స్ అనమాట. ఇంకా కూడాను గ్రేడ్ 3 స్పెషలిస్టులు, అలాగే అసిస్టెంట్ ప్రొడక్షన్ మేనేజరు, అలాగే అసిస్టెంట్ ఇంజనీర్, సైంటిస్ట్ బి, అలాగే డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ కంట్రోలర్, ట్రైనింగ్ ఆఫీసర్, ఇంకా స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అనమాట. రేడియో డయాగ్నోసిస్కి ఇలాగ మనకి వేరియస్ డిసిప్లిన్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే టోటల్గా 490 దాకా ఉన్నాయన్నమాట. దానికి సంబంధించినటువంటి ఆ పోస్ట్కి ఎదురుగా మనకి అప్లై లింక్ అయితే ఉందన్నమాట. దాని మీద క్లిక్ చేసి మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే, సపోజ్ మన సైంటిస్ట్ బి మెకానికల్ అంటే ఆ పోస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. వేకెన్సీ నెంబర్ వస్తుంది, పోస్ట్ నేము, అలాగే అది ఏ మినిస్ట్రీకి సంబంధించినది, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది, ఇంకా కూడా ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, పే స్కేల్ ఎంత, ఏజ్ ఎంత, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే ఇవన్నీ కూడా మనకి వరుసగా వస్తాయి అన్నమాట. మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అప్లై చేసే ముందు. ప్లస్ మన నోటిఫికేషన్ డీటెయిల్ కావాలంటే ఈ బ్లూ కలర్ లింక్ మీద అయితే క్లిక్ చేసి చెక్ చేసుకోవాలి. ఇంకా అప్లై చేయాలి అంటే దానికి అగెనిస్ట్ ఎదురుగా ఒక అప్లై నౌ అనే లింక్ ఉంటే దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా అప్లై అయితే చేసుకోవాలి. మనకి ఇవన్నీ మనం చదువుకోవాలి ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ అనాలి. మళ్ళీ ఇక్కడ మనం ఇన్స్ట్రక్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంటే ఇక్కడ కిందకి రావాలి. కిందకి వచ్చేసి మనం ఇక్కడ టిక్ ఆన్ చేసి ఇక్కడ ప్రొసీడ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్, ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ ఎవరైతే గతంలో ఈ రిజిస్ట్రేషన్ చేసుకొని లేరో వాళ్ళైతే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి ఈ రిజిస్ట్రేషన్ అయితే మనం చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ఐడి మనకి జనరేట్ అవుతుంది. అది ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఇలాగా ఫిల్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి యూపీఎస్సీ రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఆల్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఫీల్డ్స్ మనం కంపల్సరీగా ఫిల్ అయితే చేయాలి. ఇక్కడ నేమ్, మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి, మిడిల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి, లాస్ట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. యూ షుడ్ నాట్ మెన్షన్ ఎనీ ప్రిఫిక్సెస్ సచ్ యాజ్ శ్రీ, మిస్టర్, అలాగే శాలిటేషన్స్ ఏమి మనం ఇక్కడ మెన్షన్ అయితే చేయకూడదు. క్లియర్గా మన డాక్యుమెంట్స్లో ఉన్నట్టుగా మనం 10th క్లాస్ దాని ప్రకారం ఇక్కడ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, సర్నేమ్, లాస్ట్ నేమ్, సర్నేమ్ ఇవ్వచ్చు. లేకపోతే మీకు డాక్యుమెంట్స్లో ఉన్న ప్రకారం అయితే ఇవ్వచ్చు. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్లో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. జెండర్ మేల్, ఫీమేల్ ఇది మెన్షన్ చేయాలి. కమ్యూనిటీ జనరలా, ఓబీసీనా, ఎస్సీ, ఎస్టీనా, ఇంకా కూడా ఈడబ్ల్యూఎస్ మీ యొక్క కేటగిరీ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. కిందకి వచ్చేస్తే ఇక్కడ మీ యొక్క ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి. అదర్వైజ్ అయితే నో అయితే తీసుకోవాలి. ఇంకా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ లేదంటే మెట్రికులేషన్ దాని ప్రకారం మీరు ఇక్కడ క్యాలెండర్ ఉంటుంది. దీని నుంచి మనం ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత డే, ఇలాగ డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఎక్కడ బోర్న్ అయ్యారు అదైతే మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. అలాగే స్టేట్, మీరు ఏ స్టేట్లో బోర్న్ అయ్యారు, ఇంకా మీ యొక్క నేషనాలిటీ ఇండియానా లేకపోతే ఇది మెన్షన్ చేయాలి. అలాగే మొబైల్ నెంబర్, మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఆ యొక్క ఈమెయిల్ ఐడిని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇవన్నీ కూడా మనకి తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. ఎడిట్ ఆప్షన్ ఉండదు. కాబట్టి మనం ఇవన్నీ జాగ్రత్తగా మిస్టేక్స్ లేకుండా, తప్పులు లేకుండా అయితే చెక్ చేసుకొని మాత్రమే మనం సేవ్ అని కంటిన్యూ చేయాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేసిన తర్వాత పాస్వర్డ్ అయితే ఒకటి జనరేట్ చేసుకోవాలి మనం. ఎలాగంటే మనకి ఇక్కడ
ఏదైతే ఇచ్చారో కిందకి రావాలి. ఇక్కడ మనకి 10 to 20 క్యారెక్టర్స్ వరకు మన పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. దానిలో ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబరు, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉండేలా చూసుకోవటం అనేది బెటర్ అనమాట. ఇక్కడ మనకి లోయర్ కేసు, అప్పర్ కేసు, నెంబర్ మాత్రమే ఇచ్చారు. 10 to 20 క్యారెక్టర్స్ మధ్య ఇక్కడ ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని అది ఇక్కడ కన్ఫర్మ్ చేసి ఇక్కడ ఈ క్యాప్చా ఇమేజ్ ఇచ్చేసి మనం ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఫామ్ అయితే ఇలాగైతే వచ్చింది. మనకి ఇక్కడ మన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకి విజిబుల్ అయితే అవుతుంది. ఇక్కడ మన యువర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఆర్ నాన్ ఎడిటబుల్ అంటే మనకి వన్స్ సబ్మిటెడ్ నాన్ ఎడిటబుల్ అని వచ్చింది. అంటే మనకి ఎడిట్ చేసుకునే అవకాశం అయితే లేదని చెప్తున్నారు. మన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మన నేము, ఇక్కడ ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ మనకి ఎడిట్ డీటెయిల్స్ అని ఉన్నది. ఇప్పుడు మాత్రం మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. వన్స్ వీ హ్యావ్ సబ్మిటెడ్ ద డీటెయిల్స్, ఈ సబ్మిట్ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. అందుకని మనం చెక్ చేసుకొని ప్రాపర్గా ఉన్నాయి లేదా అనేది, అన్ని ప్రాపర్గా ఉంటే మాత్రమే మనం ఇక్కడ సబ్మిట్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ యు ఆర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్, యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఐడి సోన్ వచ్చింది. ఇక్కడ మనకి ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ కంటిన్యూ అని ఉంది, దీని మీద అయితే మనం క్లిక్ చేయొచ్చు. లేదంటే కనుక మనం ఇందాక వచ్చినటువంటి ఆ ఫస్ట్ ఫామ్లోకి వెళ్ళిపోయి అప్లై, మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటే ఆ పోస్ట్ మీద క్లిక్ చేసి మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మన రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది అనమాట. మనకి ఐడి వచ్చింది, పాస్వర్డ్ కూడా ఉంది మన దగ్గర. రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేయాలి, లాగిన్ అయితే అవ్వాలి. ప్లస్ మనకి బ్రౌజర్లో అయితే జావా స్క్రిప్ట్ అనేది ఎనబుల్ అయితే అయి ఉండాలి అనమాట. జనరల్గా అయి ఉంటుంది, లేదంటే ఇక్కడ ఒక లింక్ అయితే ఇచ్చారు అనమాట. దీని ద్వారా మీరు దాన్ని ఎనబుల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ లాగిన్ అయితే కనుక మనం ఏ పోస్ట్ ద్వారా లాగిన్ అయితే అయ్యామో ఆ పోస్ట్ ఎదురుగా అప్లై లింక్ ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. సపోజ్ ఇక్కడ నేను డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ అనేటటువంటి తీసుకుందాను అనమాట పోస్ట్. దాని వేకెన్సీ కోడ్ ఇది, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 06/2025 అయితే మనకి వచ్చిందనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఎడిట్ అని ఉందన్నమాట, ఎడిట్ అయితే తీసుకోవాలి. లేదంటే మీరు జనరల్గా డైరెక్ట్గా లింక్ ద్వారా వచ్చేసినట్టయితే ఇలాగైతే వస్తుంది అనమాట. ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుందో ఆ పోస్ట్ కోడ్ వస్తుంది, ఈ విధంగా అయితే వస్తుంది. ఫ్రెండ్స్ కొన్ని డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తాయి అనమాట పైన. ఇంకా కిందకు వచ్చేస్తే ప్లీజ్ ఫిల్ ఫాలోయింగ్ డీటెయిల్స్ అని ఉంటుంది అనమాట. అక్కడ నుంచి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ కనుక ఏ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మనం ఏవైతే మనం పెడతామో దాని ప్రకారం మీ యొక్క ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ కనుక మ్యాచ్ అవుతూ ఉంటే ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఫోటో ఐడెంటిటీ కోసం మనకి ఇక్కడ ఓటర్ ఐడి ఇచ్చారు. ఇంకా కూడాను ఫోటో ఐడి ఇష్యూడ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డు కానీ ఏదో ఒకటి అనమాట సెలెక్ట్ చేసుకుని దాని నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అలాగే దానికి సంబంధించినటువంటి ఆ యొక్క డాక్యుమెంట్ కూడా అప్లోడ్ అయితే చేయాలన్నమాట. మనం రెండు వైపులా స్కాన్ చేసుకొని అదైతే పీడిఎఫ్లో 1 MB వరకు ఇది ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఏదైతే ఇక్కడ కార్డ్ సెలెక్ట్ చేసుకుని నెంబర్ ఇస్తారో అది ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో దాంట్లో ఉన్నటువంటి మీ యొక్క ఫాదర్స్ నేము, మీ యొక్క నేమ్ అన్నీ కూడా మీ యొక్క మదర్స్ నేమ్ మ్యాచ్ అయ్యేలాగా అయితే చెక్ చేసుకోవాలి. అలాగే మీరు కనుక మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అయితే కనుక ఎస్ పెట్టుకోవాలి. లేకపోతే ప్లస్ ఇక్కడ రిలీజియన్ లిస్ట్ అయితే ఇచ్చారనమాట, వీళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి. అలాగే మెరిటల్ స్టేటస్ సింగిలా మ్యారీడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మీ యొక్క ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కానీ ఇంకా హాబీస్ కానీ ఏదన్నా మీరు ఎంటర్ చేయాలనుకుంటే ఇక్కడ 500 క్యారెక్టర్స్ వరకు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే ఆప్షన్లు అనమాట, స్టార్ మార్క్ అయితే లేదు మనకి. ఇంకా కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఇక్కడ మన పీడిఎఫ్లో 1 MB వరకు అప్లోడ్ చేయాలి. ఏమి అప్లోడ్ చేయాలనే దానికి ఇక్కడ బ్లూ లింక్ ఉందన్నమాట. ఏమీ క్లిక్ చేస్తే 10th క్లాస్ ఆ యొక్క సర్టిఫికేట్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, ఇంకా ఇక్కడ లిస్ట్ ఇచ్చారనమాట. వీటిలో ఏదో ఒకటి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటిది ఈ లిస్ట్లో ఉన్న వాటిలో ఏదో ఒకటి మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. జనరల్గా 10th క్లాస్కి సంబంధించినటువంటి డేటా క్లాస్ అనేది అప్లోడ్ అయితే చేయాలి. సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసుకోవాలి. ప్లస్ అడ్రస్ డీటెయిల్స్ అనమాట, అంటే పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబరు ఏదైతే ఉంటుందో ఎంటర్ చేసుకోవాలి. స్ట్రీట్ అడ్రస్ అనమాట, అంటే స్ట్రీట్ ఏదైతే ఉందో సిటీ, అలాగే డిస్ట్రిక్ట్, కంట్రీ అనమాట, ఇంకా స్టేట్ మీ అడ్రస్లో నుంచి, అలాగే పిన్ కోడ్ కూడా ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం కిందకు వచ్చేస్తే కరస్పాండెన్స్ అడ్రస్ కూడా సేమ్ అనుకోండి, అలా పర్మనెంట్ రెండు సేమ్ అయితే కనుక ఇక్కడ ఎస్ పెడితే సరిపోతుంది. ప్లస్ ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ అని క్లెయిమ్ చేయాలి అనుకుంటే ఎస్ పెట్టుకోవాలి. ప్లస్ ఇంకా సెంట్రల్ అలాగే
యూనియన్ టెరిటరీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే కనుక ఇక రిలాక్సేషన్ ఉంటుంది, వాళ్ళు వేసి పెట్టుకోవచ్చు. లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు అయితే కనుక ఇది టిక్ పెట్టుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి రిలాక్సేషన్ ఇదైతే అప్లోడ్ అయితే చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి మాత్రం డైరెక్ట్గా మీకు ఆ యొక్క ఇది రిలాక్సేషన్ అయితే ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది అనమాట. ఇదేంటంటే మనకి స్పెషల్ రిలాక్సేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి. ఇదైతే కనుక ఎస్సీ ఎస్టీ ఓబీసీ కాకుండా ఇంకెవరైనా ఉంటుంది మనకి అడిషనల్ ఏజ్ రిలాక్సేషన్ కావాల్సిన వాళ్ళు మాత్రమే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టుకొని సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మనకి వస్తుంది అనమాట. ఈ పోస్ట్కి సంబంధించి మనకి మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, లేదంటే కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ యొక్క యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ కానీ, లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ అంటే బీఈ బీటెక్ కానీ, ఇంకా కూడా మనకి ఎంసీఏ కానీ ఎంఎస్సి అందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతాయి ఈ పోస్ట్కి సంబంధించి అనమాట. మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పోస్ట్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎసెన్షియల్ ఇక్కడ వస్తుంది అనమాట. దాన్ని ఫుల్ఫిల్ అయితే చేయాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనం అందులో మనకి ఇక్కడ ఎసెన్షియలా లేకపోతే ఎడిషనల్ క్వాలిఫికేషన్ మనం ఎంటర్ చేస్తున్నామని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా డిగ్రీ టైప్ మాస్టర్స్ డిగ్రీ లేకపోతే బీఈ బీటెక్, అలాగే సబ్జెక్ట్ అనమాట. ఇక్కడ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మనకి కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. వ్యూ చేసుకోవచ్చు, అప్లోడ్ చేసినటువంటివి డిలీట్ చేసుకోవచ్చు, ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు. ఇంకేదైనా ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఎంటర్ చేసుకోవాలంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే కంటిన్యూ అయితే అవ్వచ్చు నెక్స్ట్కి. ఇక్కడైతే మన ఎగ్జామ్ సిటీ సెంటర్స్ అనమాట. ఇక్కడ ఒక 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మొదటిది అయితే మనకి అక్కడ విశాఖపట్నం ఒకటి ఇచ్చారు, రెండో ఆప్షన్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలండి. అహ్మదాబాద్, భోపాల్, ముంబై, కోల్కతా, డిస్పూర్, జైపూర్, చెన్నై ఉంది, కోచి ఉంది, అలాగనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, సేవ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ కొంచెం ఫోటో గురించి జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మనకి వచ్చేసరికి 10 days ఓల్డ్, అంటే ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి 10 days బిఫోర్, అంటే 14 May 2025 తర్వాత తీసుకున్నది అయ్యి ఉండాలన్నమాట. ఫోటో అంటే లేటెస్ట్, అంటే ఒక 1 week 10 days లోపు తీసుకున్నటువంటి ఫోటో మాత్రమే అప్లోడ్ చేసుకోవాలి. ఫోటో మీద మీ యొక్క నేము, ఫోటో టేకిన్ డేట్ వేయాలన్నమాట తప్పనిసరిగా. ఎక్కడైతే క్లియర్గా ఇచ్చారో అది ఒకసారి చదువుకోవచ్చు. మనకి 350 × 350 మినిమం అయితే ఉండొచ్చు. 1000 నుంచి 1000 పిక్సెల్స్ దాకా మ్యాక్సిమం ఉండొచ్చు అనమాట. మనకి 20 నుంచి 300 KB వరకు అలౌ అయితే చేస్తారనమాట. ఫోటోగ్రాఫ్ అలాగే సిగ్నేచర్ రెండు కూడా అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మీరు ఫోటో అనేది పెయింట్లో ఓపెన్ చేసుకోవచ్చు, రీసైజ్ అనాలి, టిక్ ఆఫ్ చేయాలి, పిక్సెల్స్ తీసుకోవాలి. మినిమం 350 ఉండాలన్నమాట. 1000 వరకు పెట్టుకోవచ్చు, 550 అని పెట్టుకోవచ్చు. మీరు సివిల్ సర్వీసెస్కి ఏదైనా అప్లై చేస్తుంటే అక్కడ 550 ఉంటుంది. ఓకే చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏ అనేది ఉంటుంది అనమాట, టెక్స్ట్ అది తీసుకొని ఇక్కడ మీ యొక్క నేము, డిఓపి అంటే ఫోటో టేకిన్ డేట్ అనమాట. ఇలాగా తీసుకుని ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ ఉంటుంది, జేపీజీ ఉంటుంది, సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో సిగ్నేచర్ చెక్ చేసుకొని ప్రాపర్గా ఉంటే సరే, లేదంటే రీ అప్లోడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట. లేదంటే కన్ఫర్మ్ కూడా చేసుకోవచ్చు, అంటే ప్రాపర్గా ఉంటే. 7 కంటిన్యూ చేసాం. ఇక్కడ సబ్మిట్ నవ్వనుంది, ప్రివ్యూ కూడా ఉంది, మనకి ప్రివ్యూ చూసుకోవచ్చు. లేదంటే మనం ఇక్కడ ఓకే అన్నాము, ఇలాగైతే వచ్చింది. ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఫీజు అయితే పే చేయాలన్న